మా భూములు కోల్పోతున్నారు. నేను 92 ఏళ్ళున్నా. మా తాతలు మా నాయనలు పొలం చేసుకుంటూ వచ్చి ఇంట్లోనే జీవనోపాధి జరిగింది. మాది మా పిల్లలది మాది కూలి నాలి ఎద్దు గొడ్డు గోద అంతా ఇంత మనం బతికినాం, వేల మంది బతికినాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మా భూములు తీసుకుంటాం అది తీసుకుంటాం అంటే మా పిల్లలను మేము ఇంత చదివించలేదు. ఒక గవర్నమెంట్ జీతాలు ఇవ్వలేదు వాళ్ళకు, గవర్నమెంట్ జీతాలు లేవు వాళ్ళకు. ఇంట్లోనే తినాలి, ఇంట్లోనే ఏం చేయాలి, సేద్యం చేసుకొని బతకాలంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ భూములు తీసుకున్నాక మేము ఏం చేయాలి? పిల్లలు ఎటు పేపర్లు ఇస్తుండ్రు, అందరూ ఈ నోటీసు లేకుండానే ఈ పుకారు వెళ్తున్నది ఇట్లా అంతే. అయితే మరి ఎందుకు ఇట్లా ఈ తొందర ఎందుకు ఎందుకు తీసుకుంటున్నారు, ఏం సంగతి? ఇప్పుడు ఒకవేళ తీసుకున్నా కూడా మాకు పరిహారం గవర్నమెంట్ రేట్ బజార్ రేటుతో కట్టిస్తే లెక్కతో తీసుకుంటాం. లేకపోతే ఈ భూమి తలుచుకోలేదు. కాకపోతే ఇన్ని కుటుంబాలను ఏం చేస్తారో చెయ్యమనంతే. వ్యవసాయము కూరగాయ పండించినాము, ఒడ్లు పండించినాము. కూరగాయ మాది హైదరాబాద్కు కూరగాయ మాదే ఉండే, ముఖ్యమైన కూరగాయ మాదే ఉండే ఒక కాలంలో. నేను కూరగాయ అంటే ఎన్ని చెప్పాలి? ఆలు, బంగాళదుంప, వంగ, టమాటా. ఎన్ని ఎకరాల భూమిని తీసుకుంటామంటున్నారు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్? 32 ఎకరాలు. 32 ఎకరాలు తీసుకుంటే 32 ఎకరాలల్లో 60 కుటుంబాలు బతికినాయి. ఆ 60 కుటుంబాల గతి ఏం కావాలి? ఇప్పుడు ఎక్కడ పోతారు, ఏం చేస్తారు? అసలు ఇక్కడ చాలా మందికి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసా? గాంధీ తెలుసు. మా దగ్గర గాంధీ కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఈ బద్దం బాలరెడ్డి డాక్టర్ లక్ష్మయ్య డాక్టర్ కలిసి వాళ్ళు మేడం గోపాలు వాళ్ళు కలిసి గాంధీ స్టాచ్యూ పెట్టారు మా దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఈడెందుకు పోయినాం? లేనిపోని చేస్తున్నాడు. మా దగ్గరనే ఎప్పుడో అయిపోయింది. పూర్వం కాంగ్రెస్ భక్తులే మాకు గాంధీ స్టాచ్యూ అయిపోయింది. వాళ్ళు ఆ మహానుభావులు పోయిరు, చచ్చిపోయిరు. మేడం గోపాలు, బద్దం బాలరెడ్డి, లక్ష్మయ్య డాక్టరు వాళ్ళందరూ మేము పొలము ఇవ్వద్దు, దీంట్లోనేమో ఆధారం ఉన్నది, మేము ఇవ్వద్దు అని అనుకుంటున్నాము. ఒకవేళ ఇచ్చిన అందరు ఒకటే పాట. ఎవరి ఇప్పుడు మొత్తం భూస్వాములే ఉన్నారు అందరు, వేరే వాళ్ళు ఎవరు లేరు ఇలా. మరి ముందు భవిష్యత్తు ఏం కావాలి? మీ అటువంటి బిడ్డలు పెరిగి ఉన్నారు మా దగ్గర, నీ అటువంటి బిడ్డలు పెరిగి ఉన్నారు. అలా గతి ఏం కావాలి? మేము ఎక్కడ సెలవు పోవాలి? నష్టపరిహారం ఏమైనా చెల్లిస్తామంటున్నారు? ఏమి ఇస్తారో అదే మేము దాని గురించే ఇప్పుడు ధర్నా చేయటం. అట్లా అంటే ఇప్పుడు ఏంటి మెయిన్ ఉద్దేశం? నష్టపరిహారం కావాలా లేకపోతే మొత్తానికి ల్యాండ్స్ ఇవ్వమంటున్నారా? ల్యాండ్స్ ఇవ్వద్దనే ఉద్దేశము. ఒకవేళ తీసుకున్నా కూడా మాకు నష్టపరిహారం సరి అయిన రేటు, ఇప్పుడు బజార్ రేటు ఏముందో బజార్ రేటుతో మాకు ఇవ్వాల్సిందని కోరుకుంటున్నాను. నమస్తే అమ్మాయి, అసలు ఏంటి ఇక్కడ సమస్య ఏంటి? మా భూములు తీసుకుంటున్నాడు, మాకు న్యాయం కావాలి. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ భూములు తీసుకుంటామని? అదే రేవంత్ రెడ్డి. మీకు ఎట్లా తెలిసింది? మా జనాలు చెప్పిండ్రు, వచ్చిపోతున్నారంట. ఇక్కడ భూములు చూడడానికి వచ్చిపోతున్నారు ఆఫీసర్, మీకు అట్లా తెలిసింది? తెలిసింది. ఏమైంది ఇప్పుడు మెయిన్ సమస్య? ఇప్పుడు మన నడినాడు వచ్చి బొమ్మను పెడతా నేను మాకు తీసుకుంటా అంటే మా పట్ట పొలాలు ఇవి, మా పట్ట పొలాలు బిడ్డే, మా బతుకు తెరవే దీని మీద ఉన్నది. మరి ఆయనతో గుంజుకున్నాక మా పిల్లలు ఎట్లా బతుకుతారు? మేము ఇయ్యమంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఏమైనా తెలిసిందా మీకు ఇక్కడ భూమి పోతుంది ఇట్లా గాంధీ సరోవర్? మాకు ఇప్పటిదాకా తెలియదు. మాకు ఇప్పటిదాకా పోతుంది, వచ్చిండు, అడుగుతున్నారు, అమ్ముడుతున్నాము అనేది మాకు తెలియదు. ఎవరు రాలేదు కూడా, తెలియలేదు కూడా మాకు. ఇప్పుడు ఈయన ఏలు పెట్టింది మాకు, మా పిల్లలు నిద్రపోతున్నారు, మేము నిద్రపోతలేము. గాంధీ సరోవర్ అంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది అనే విషయమైనా తెలుసా మీకు? కనీసం తెలియదు. అంటే ఏంటో తెలుసా గాంధీ సరోవర్ అంటే? అదే గాంధీ మాకు నిలబెడతాడంట కదా మూసనది కాడ. అది మూసనది అంటే ఇప్పుడు అంటున్నారు కానీ మేము అన్నీ లేదమ్మా. ముచ్చట మూసీనది అనే మాకు తెలియదు. సెంట్రల్కి వెళ్ళి నీళ్ళు వస్తాయి, సవడమ్మ చెరువు నీళ్ళు, గడ్డిపాటి నీళ్ళు వస్తాయి, పూసి పారుతుంది. అప్పుడు ఇప్పుడేమో మూసినది అంటున్నారు. ఇప్పుడు దాకా అనలే బిడ్డ, ఇప్పుడు అంటున్నారు. ఆయన వచ్చి నడమ కూర్చుంటాడంట. మరి మేము ఎక్కడ పోవాలి, మా పిల్లలు ఎక్కడ పోవాలి? సాగుదలకు అన్ని కష్టాలు చేసి ఇట్లా అయినాము. ఇప్పుడు ఇది ఓపికర పెట్టిండు మాకు. ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ?
ఎంత ఉంటుందో ఏం ఎన్ని బిడ్డ. ఎకరాల భూమిని తీసుకుంటున్నాం అంటున్నారు మీ ఊరు నుంచి? ఇది మొత్తం ఒక్కరిదే లేదు, 200-300 మందిది ఉన్నది. ఆ, వీడికెళ్ళి రాజేంద్ర నగర్ దాకా, రాజనగర్ దాకా ఉన్నది. ఏం చెప్తారు ఇప్పుడు మీరు గవర్నమెంట్ కి? ఏం చెప్తాం, మేము భూమి ఇయ్యమంటున్నాం. మాకు ఏదో న్యాయం జరగాలి. ఏం న్యాయం అసలు? ఏం న్యాయం అంటే మరి 2 విధాల రేట్ కాడికి వెళ్ళి మాకు గట్టియాలి. మా భూమి మాకు కావాలనుకుంటే రేట్ ఎక్కువ పెట్టాలి. మరి ఆయన ఆడ ఇదేమో నార్సింగ్ దగ్గర అది ఆ ఊరి పేరు వస్తలేదు. మాకు న్యాయం కావాలి బిడ్డ, మాకు న్యాయం కావాలి. మా పిల్లలు బతకాలి, మేము బతకాలి. మాకు చేత కాకుండా అయ్యింది. మరి మా పిల్లలు కష్టం చేస్తే ఇదే ఉన్నది, మాకేం లేదు. మా పిల్లలు కొలువులేవేం లేవు, ఇదే భూమి కొని బతుకుతాం మేము. మాకేమో చేత కాకుండా అయ్యింది. మా పిల్లలు మామూలు నడుపుతారు వాళ్ళు చెప్పు. ఈత తీసుకున్నాక రోడ్ అన్నాడా, రోడ్ ఇస్తామన్నాం, రోడ్ మందం తీసుకోమన్నాం. మరి ఇప్పుడు రోడ్ పోయి మొత్తం నడిపి ఈత తీసుకొని పోతామంటే మా బాధ కదా.